శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో పల్లె వాతావరణం వెలువరిసింది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆటపాటలతో శిల్పారామం సందడిగా మారింది. పల్లెల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి నగరవాసులు పల్లెబాట పట్టారు. సిటీలో సెటిల్ అయిన వారు, వివిధ కారణాలతో సొంతూళ్లకు వెళ్లని వారు శిల్పారామంలో ఎంజాయ్ చేస్తున్నారు. శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పల్లె వాతావరణం కనిపిస్తోంది. పండుగ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కల, జంగం దేవర్ల జానపదాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి తెలుగు వారందరికీ గొప్ప పండగని చెప్పారు హరిదాసులు. శిల్పారామంలో సంక్రాంతి రోజు హరిదాసులు ఇంటింటికి ఎందుకు తిరుగుతారు, తిరగడానికి కారణాలు ఏంటి, వాటి విశిష్టత వివరించారు. హరిదాసులతో పాటు కళాకారులను ఆదుకోవాలని కోరారు. ప్రస్తుత జనరేషన్లో సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోతున్నారని, వాటిని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. ఊళ్లలో కరువు ఉండటంతో పట్నానికి వచ్చామని చెప్పారు. సంక్రాంతి చాలా గొప్ప పండుగ మన తెలుగు వారికి కూడా. మరి ఈనాడు సంక్రాంతి రోజున హరిదాస్ ఎందుకు తిరుగుతారు, తిరగడం వల్ల కారణం ఏంటి, వాళ్ళు తిరగడం వల్ల విశిష్ట ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సంక్రాంతి ఉన్నంత వారు కూడా మాలాంటి కళాకారులు ఎంతో మంది కూడా పోషిస్తున్నారు. మేడం గారు కూడా చక్కగా ఇక్కడ ఆదరిస్తున్నారు. ఇలాగ ఎన్నో ప్రోగ్రాలు చేయాలని, మాలాంటి కళాకారులు ఎంతో మంది కూడా బతికించాలని మేము కోరుతున్నాము. మేము చిన్ననాటి నుంచి కూడా ఇదే వృత్తి, ఒక 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే వృత్తినే ఉన్నాము. ప్రేమముతో రామ భజన చేయుచునుంటి, ప్రేమ విరగా నన్ను ప్రోభవేమిరా, రఘురామ నిన్నే నమ్మినానురా, బృందార కార్తి పురందార బంది మందార దరసానంద ముకుంద నారాయణ శ్రీమన్నారాయణ. ఈ రానున్న తరంలో మా పిల్లలు కూడా ఇటువంటి వృత్తిగా అవలంబించట్లేదు. మరి ఇంగ్లీష్ మీడియంలో మన తెలుగు సంస్కృతి మనం మర్చిపోతున్నాము, మన తెలుగు సంప్రదాయాన్ని వదిలేస్తున్నాము. అటువంటి ప్రజలందరూ కూడా గుర్తుండాలన్నట్టుగా ఉంటే ఇటువంటి ప్రోగ్రాలు పెట్టిస్తూ ఉంటే, ఆహా బుడబుక్కలు అనేవాళ్ళు ఇలా ఉంటారు, హరిదాసులు అనేవాళ్ళు ఇలా ఉంటారు, ఈ రోజులు ఇలా వస్తుంటారు అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మేము బుడబుక్కల ఒక దేవకళంకండి. ఆ పలుకు ఈ భూమికి ముందు పుట్టింది ఉదకము, ఉదకమున సంచరించేది మత్స్యము, మత్స్యం కేతల్వాడు మన్మధుడు, మన్మధుని అన్న బ్రహ్మ, బ్రహ్మ భార్య సరస్వతి, సరస్వతి పరశుకులు వ్యాసులు, వ్యాసులు వారి మఠం కాశీ, కాశీని పాలించింది విశ్వనాథుడు, విశ్వనాథుడు మెప్పించింది అర్జునుడు. పల్లె అందాలను గుర్తు తెచ్చుకునేందుకు నగరవాసులు శిల్పారామానికి క్యూ కట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు నగరవాసులు. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చూస్తుంటే పల్లె వాతావరణం గుర్తుకొస్తుందని చెప్పారు. పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయడం మంచి నిర్ణయమన్నారు. నేను ఎప్పుడు శిల్పారామం రాలేదు, 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను. మా చిన్నప్పుడు విలేజ్ ఎలా జరుగుతున్నాయో అలా అన్ని ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. మేము మామూలుగా చూశాక గంగిరెడ్డి వేషాలు, తర్వాత ఏమో ఏంటి
ఇవన్నీ చాలా బాగున్నాయి ఈ వేషాలు అవి కూడా. పిల్లలు కూడా తెలియని విషయాలని తెలియజేస్తున్నారు అన్ని టీవీ వాళ్ళు వచ్చి. ఈ సంస్కృతి గురించి ఎవరికి కూడా పెద్దగా తెలియదు. ఇలాగే సంవత్సరానికి ఒకసారి ఇలా కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఎంత ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో ఒకళ్ళే కూర్చుంటే సంక్రాంతి అని ఏం అనిపించట్లేదు. ఇక్కడ చూస్తే ఈ వాతావరణం, పండగ వాతావరణం ఇక్కడే కనపడుతుంది. చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. శిల్పారామంలో జరుగుతున్న పండగ సంబరాలు భాగ్యనగర వాసులకు పల్లె సంక్రాంతిని పరిచయం చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సందడి చేశారు నగరవాసులు. హరిదాసులు, గంగిరెద్దులు, డప్పు కళాకారుల విన్యాసాలు, కర్రసాముతో సంక్రాంతి వాతావరణం వెల్లివిరిసింది.